జగన్ వ్యవహార శైలి ఇప్పటికైనా మార్చుకోవాలని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి హయాంలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఆయన స్పందించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేమని ఎద్దేవా చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు సమకూర్చిన 100 కోట్ల రూపాయల సంగతి నెగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ జగన్ తన పాలనలో 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్మరని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన విషయాల గురించి ఒక 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మా పెద్దలు చెప్పారు, ఆ స్పాట్ లో కాలిపోయిన వాసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మీటింగ్ జరపడం జరిగింది. అప్పుడు నేను గణబాబు గారు కూడా వెళ్ళాం. ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకి ₹1,00,000, ఒక వైద్య శిబిరం తూతూ మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య శిబిరంలో వచ్చిన వాళ్ళకి ₹5,000 ఇచ్చారు. 11 మందికి ₹11 కోటి ఇచ్చి తర్వాత 3 చనిపోతే 2వ రోజు 3వ రోజు తీవ్ర గాయాల పాలైన వాళ్ళకి ఇప్పటికి కూడా ₹1 ఇచ్చావా? ఎల్జీ పాలిమర్స్ లో ఎంత ఇష్యూ జరిగితే నువ్వు సంఘటనా స్థలికి వెళ్ళావా? వెళ్ళలేదు. కనీసం ఎమ్మెల్యేని కూడా అక్కడికి వెళ్ళిచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు కనీసం అక్కడ ఆవులు గేదెలు ఇవన్నీ చనిపోతే కాంపెన్సేషన్ లేదు. హాస్పిటల్ కట్టారన్నావు, హాస్పిటల్ లేదు. అసలు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సంఘటనా స్థలికి వెళ్ళాలని సైకో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ ఆయనకు బుద్ధి రాదు. సంఘటనా స్థలికి వెళ్ళకపోతే అసలు ఇష్యూ ఎలా జరిగింది, పరిశ్రమలో ఏ తప్పిదాలు ఉన్నాయి ఏంటనేది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు చెప్పండి. ఇంకా మతి భ్రమించి మతి లేని మాటల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా సరే ఈయనకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, ఎసెన్షియల్ కంపెనీ జరిగింది, అనకాపల్లి హాస్పిటల్కి వెళ్ళాం, సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. మెడికవర్లో పేషెంట్లు ఉన్నారు, వెళ్ళలేదు. అసలు తీవ్రంగా గాయాలైన వాళ్ళు మెడికవర్లో ఉన్నారు, నువ్వు వెళ్ళలేదు. సంఘటనా స్థలానికి వెళ్ళలేదు. అదేమంటే డబ్బులు ఇచ్చే వరకు బాడీ కింద పల్లగారు చెప్పినట్టు వాళ్ళ నాయకులు మాతృ దగ్గరికి వచ్చి లేనిపోని మాటలు బాడీని తీసుకెళ్ళొద్దని. నీకు అసలు పరిపాలన తెలియక 5 సంవత్సరాలు సర్వనాశనం చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. అప్పుడు నీరప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ చేశారు. ఆయన నివేదిక ఇచ్చాడు. 5 సంవత్సరాలు అసలు నువ్వు దాన్ని బయటికి తీసావా? బుట్ట దాఖలు చేసావు. వీటన్నిటికీ యాక్సిడెంట్లకు అదే కారణం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మెడికవర్కి వెళ్ళారు, కేజీహెచ్కి వెళ్ళారు, మాతృకి వెళ్ళారు, సంఘటనా స్థలానికి వెళ్ళారు. అసలు సంఘటనా స్థలానికి వెళ్ళకపోతే ఇష్యూ ఎలా తెలుసుద్ది? నువ్వు ఎల్జీ పాలిమర్ టైంలో నువ్వు అన్ని మాటలు చెప్పి ఒక్క మాటలో నెరవేర్చావా? విశాఖపట్నంలో ₹1 కోటి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఫ్యామిలీస్ లో. ఇందా పల్లా గారు చెప్పినట్టు ఇష్యూ లేని ఫ్యామిలీస్ కి ఇమీడియట్ గా తెచ్చిస్తారు. ఏదైనా ఇష్యూ ఉంటే లీగల్ అయితే తెచ్చుకున్న తర్వాత ఇస్తారు. 2 లక్షలు 3 లక్షలు చనిపోయే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. తర్వాత ఆవులు చనిపోయాయి, గేదెలు చనిపోయాయి. చాలా మందికి ఈ పార్టీ డ్యామేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ₹1,000 10,000 ఇస్తామన్నారు. ఇందాక చెప్పినట్లు హాస్పిటల్ పెడతామన్నారు. ఈ పేమెంట్ అంతా కూడా సుమారు ₹100 కోట్ల అవుతుందని చెప్తే కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చేయండి, మేము పెట్టించుకుంటాం, మేము చేస్తామని చెప్పి అది ఒగ్గేద్దామని చెప్పి ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకొని 100 కోట్ల చెక్ వాళ్ళు తీసుకున్నారని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకుని చెక్ తాలూకా డబ్బులు ప్రజలకు ఎవరికి కూడా అందించలేదు. అందువల్ల ఆయన నీతులు మాట్లాడితే నిజంగా నవ్వుతారు అందరూ కూడా. మహానుభావుడికి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నవ్వాల్సిన ఏడుస్తాడు, ఏడ్చాల్సిన నవ్వుతాడు. ఇది ఆయన పరిస్థితి. అయినా ఇంకా 5 సంవత్సరాలు ఉంది, మాట్లాడితే ఎన్ని రోజులు ఉంది? రండి, మనకి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ మనమే వస్తా ఉంటాడు. మెంటలో మాట్లాడతాడు, ఇలాంటి మాట్లాడతాడు. మెంటలో ఎలా చెప్తారంటే మీకేంటండి, మీకేం కావాలి ఇచ్చేస్తానంటాడు. అట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. దయచేసి నాయన తెలుసుకో,
నువ్వు వయసు చిన్నకూడదు కాదు, నీకు అడ్వైజర్లు 100 మందిని పెట్టుకున్నావు, కనీసం లోకజ్ఞానం నేర్చుకోమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా.